వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచి సైలెంట్గా ఉన్న ఈడీ తాజాగా కవితకు నోటీసులు జారీ చేసింది. మరోసారి విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ నెల 16న ఎంక్వైరీకి రావాలని ఈడీ ఆ నోటీసుల్లో కోరింది. కానీ తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు తెలిపారు. సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్ ఒప్పందంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలను కవిత ముట్టజెప్పిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. కవిత ఉపయోగించిన సెల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. అయితే గత విచారణ సందర్భంగా తాను వాడిన ఫోన్లను ఈడీకి ఇచ్చారు కవిత. ఆ తర్వాత మరో 3 సార్లు ఎంక్వైరీకి రావాలని పిలిచారు. ఇది 4వసారి. కానీ సుప్రీంకోర్టులో తాను పిటిషన్ పెండింగ్లో ఉందని, అందుకే ఎంక్వైరీకి రావడం లేదంటూ ప్రతిసారి కవిత ఈడీకి రిప్లై ఇస్తున్నారు. అయితే గతానికి ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ముఖ్యమంత్రి కూతురుగా కవితకు ఒక ప్రయారిటీ ఉండేది. అప్పట్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉండడం వల్లే కవితను అరెస్ట్ చేయలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణల వల్లే తెలంగాణలో మంచి స్వింగ్లో ఉన్న బీజేపీ ఎన్నికల తర్వాత 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తుండడంతో కవితను ఎలాగైనా జైలుకు పంపాలని బీజేపీ చూస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ ఈ ప్లాన్ చేసిందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన ప్రతిష్టను, ప్రజా నమ్మకాన్ని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కల్లా కాపాడుకునే ప్రయత్నమే అని విమర్శిస్తున్నారు. మరోవైపు తనను ఇంటి దగ్గర లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టులో విచారణ కూడా దీని మీదే జరుగుతోంది. మరి ఈడీ అధికారులు ఇంటి దగ్గర విచారణ చేస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా అన్న టెన్షన్ బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల ముందు వచ్చిన ఈడీ నోటీసులు ఆ పార్టీలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. మరి ఈ కేసు నుంచి కవితను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కాపాడుకుంటుందో చూడాలి.